ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన నోరూరించే పెసరపప్పు బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికి పెసలన్నా వాడచ్చు, లేదంటే పెసరపప్పు అన్నా వాడచ్చు. ఈ పూరి మనం చూస్తే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఇలా ఉంటుందండి. కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మనము ఇవాళ చేసే వీడియోలో పెసలు ఇంకా కొబ్బరి వాడారండి. చూడండి, లోపల బూరి ఇంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ ఎపిసోడ్లో పెసరపప్పు కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పెసలు పావు కేజీ, బొంబాయి రవ్వ 2 స్పూన్లు, బెల్లం 1/2 కేజీ, కొబ్బరి తురుము పెట్టుకున్న కొబ్బరి 4 చెక్కల వరకు తీసుకోండి, కొద్దిగా జీడిపప్పు, పావు కేజీ మైదా పిండి తోపు కోసం, ఇంకా ఈ బూరెలు వేయించడానికి సరిపడా నూనె, చిటికెడు ఉప్పు. తయారీ విధానం: ముందుగా మనం రాత్రంతా నానబెట్టుకున్న పెసల్ని బాగా రుబ్బి పెసరట్టు వేసుకునే విధంగా పిండిని తయారు చేసుకోవాలి. పెసరట్టుకి పిండి తయారు చేసుకుంటాం కదండి, అదే టెక్స్చర్లో పిండి తయారు చేసుకోవాలి పెసరపిండిని. ఫస్ట్ ఈ పెసల్ని మిక్సీ పట్టుకుందాం. రెడీ అయ్యిందండి. ఇలా రెడీ చేసుకున్న పెసరపిండిని ముందు ఒక అట్టు కింద వేసుకోవాలి. పెసరట్టు కింద పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం మీద మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక అట్టు కింద వేసుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత పెనం మీద కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత దీని మీద మనం ముందుగా రెడీ పెట్టుకున్న పెసరపిండిని ఒక అట్టులాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒకే అట్టు కింద వేసేసుకుంటే సరిపోతుంది. అయ్యేలోపు మనం బెల్లం కరిగించి పెట్టుకోవాలండి. దానికోసం మనం తీసుకున్న 1/2 కేజీ బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని వేరే పొయ్యి మీద పెట్టుకొని బెల్లం బాగా కరిగే వరకు మరగనివ్వాలి. ఇలా గిన్నెలోకి బెల్లం తీసుకున్న తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఈ గిన్నెని కూడా స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని బాగా కరిగే వరకు వేడెక్కనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత బెల్లం బాగా కరిగి బెల్లం వాటర్ ప్రిపేర్ అవుతుందండి. పాకం వచ్చే వరకు దీన్ని బాగా మరిగించాలి. చూడండి, పెసరట్టు ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ అయిన పెసరట్టుని ఇలాగ చేతితో పిసుక్కోవాలి. చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇలా మెత్తగా చిన్న చిన్న ముక్కల్లాగా పెసరట్టుని పిసుకోవాలి. వీటిని మనం ఆల్రెడీ పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, బెల్లం పాకం, అందులో వేసుకొని బాగా ఉడికించాలి. ఇంకా బెల్లం పాకం ఫుల్గా ప్రిపేర్ అవ్వలేదండి. ఇది ప్రిపేర్ అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పెసరట్టు ముక్కల్ని పెట్టాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెసరట్టుని ముక్కల్ని మనం అందులో వేసుకొని బాగా తిప్పాలి. ఈ బెల్లం పాకంలో మనం వేసుకున్న పెసరపిండి బాగా ఉడకాలి. పెసరట్టు ఆ బెల్లం మొత్తం ఈ ముక్కలకు పట్టాలండి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా గరిటెతో నొక్కుతూ కలపాలి. కదండి, ఈ మనం వేసిన పెసర ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి లైట్గా. దీనివల్ల మనకి బెల్లం టేస్ట్ బాగా తెలుస్తుంది. సో అందుకని కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇందులో.
మనం ఆల్రెడీ ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి వేయడం వల్ల బూరెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. దీన్ని కూడా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం మనకి పిండి ఉండ చేయడానికి వీలయ్యేలాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. మనకి ఉండ చుట్టడానికి వచ్చే కన్సిస్టెన్సీలో దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనం బాగా దగ్గరికి అయిపోవాలండి మిశ్రమం మొత్తం. అప్పటి వరకు ఉడికించండి. మనం ఈలోపు బూరెలు చేసుకోవడం కోసం తోపు కోసం పైన మైదా పిండిని రెడీ చేసుకుందాం. మైదా పిండిని ఫస్ట్ మనం తీసుకొని 1/2 kg మైదా పిండిలో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను, లేదంటే మీకు ఉప్పు ఎక్కువ వద్దనుకుంటే కొంచెం జస్ట్ టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1/2 స్పూన్ పంచదార. వీటిలన్నిటిని బాగా కలుపుకొని తర్వాత వాటర్తో పిండిని తడిపి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్టు మనం పిండిని తడిపి పెట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి స్మూత్గా జారేటట్టు ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మొత్తం మైదా పిండిని ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి మిశ్రమం బాగా దగ్గర పడుతుంది. ఇలా బబుల్స్లా వస్తాయి. ఇంకా కొంచెం దగ్గరికి పడితే మనం ఆఫ్ చేసుకోవచ్చు. మైదా పిండి మిశ్రమం ఈ విధంగా రావాలండి. మనం ఇలాగా పైనుంచి తీస్తే స్మూత్గా జారిపోయేలాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోండి. మిశ్రమం బాగా దగ్గర పడుతుందండి. అదే టైంలో ఇంకొక స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా నెయ్యి బాగా కాగే వరకు ఉంచండి కొంచెం సేపు. దీని తర్వాత ఇందులో మనము ముందు తీసి పెట్టుకున్న జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పులను బాగా వేయించండి. జీడిపప్పులు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ జీడిపప్పులను తీసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకుంటున్న ఈ పిండిలో వేసుకోవాలి. మిశ్రమం బాగా దగ్గర పెట్టాక దించుకొని ఉండల కింద తయారు చేసుకోవాలి. ఈ బూరెలు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. మనం తయారు చేసుకున్న మిశ్రమం ఈ విధంగా వస్తుందండి. ఇంకొక 2 నిమిషాల్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారితే ఇది ఉండ చేయడానికి వీలుగా వస్తుంది. ఇది బాగా దగ్గరికి గట్టిపడేలా అయ్యే వరకు దీన్ని కలుపుతూ తిప్పుతూ ఉండాలి. రెడీ అయిపోయిందండి. ఇంత దగ్గరగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని చేతికి కొంచెం నెయ్యి నూనె అద్దుకొని ఉండల కింద చేసుకోవాలి. రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ముద్దల కింద చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పెనం మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఈ బూరెలు వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. ఈ నూనె బాగా మరగనివ్వాలండి. ఈలోపు మనం రెడీ చేసుకున్న పిండిని అంతా ఇలా ముద్దల కింద ఉండల కింద చుట్టుకొని పెట్టుకోవాలి. ఆ పక్కనే మనం ఆల్రెడీ మైదా పిండి మిశ్రమం రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా రెడీగా పెట్టుకోవాలి. అడిగింది కదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో మనం ఉండలుగా చేసి పెట్టుకున్న పెసరపప్పు, పెసరపిండి, కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఇలా బూరెల్లాగా చేసుకోవాలి. ఈ బూరెలను ఒక్కొక్కటి తీసుకొని జాగ్రత్తగా నూనెలో వేసి వేయించుకోవాలి.
పెద్ద బాండి పెట్టుకుంటే ఒకేసారి 7-8 బూరెల వరకు వేసుకోవచ్చండి. చూడండి బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. చూడండి బూరెలు చక్కగా వేగుతున్నాయి. కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని గరిటెతో తిప్పుకోవాలి. చూడండి ఒక సైడ్ బాగా వేగిపోయింది కదా, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలాగా బూరెలు బాగా వేగి మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు తిప్పుకొని రెండో పక్క కూడా బాగా కాల్చుకోవాలి, బాగా వేగనివ్వాలి. బాగా వేగిపోయినాయండి బూరెలు. ఇప్పుడు వీటిని తీసి పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తున్నాయండి బూరెలు. మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవచ్చండి. వీటితోటి మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి దీంతో చాలా బూరెలు అవుతాయి. మనం తీసుకున్న మిశ్రమానికి దాదాపు 30-40 బూరెల దాకా అవుతాయండి. అంతే, వేడివేడిగా నోరూరించే ఎంతో రుచికరమైన అంతే వేడివేడిగా ఎంతో రుచికరమైన నోరూరించే పెసరబూరెలు రెడీ. ఈ బూరెలు మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలో మనం